ఫ్రెండ్స్, మన ఇండియన్ ఫ్యాన్స్ షోయబ్ అఖ్తర్ కోసం ప్రస్తుతానికి వెతుకుతున్నారు. ఇందులో 2 టీంలు ఉన్నాయన్నమాట ఇండియన్ ఫ్యాన్స్లోనే. ఒక టీం షోయబ్ అఖ్తర్కి ముద్దు పెట్టాలని చెప్పి చూస్తుంటే, ఇంకొక టీము షోయబ్ అఖ్తర్ని చాచి పెట్టి కొట్టాలని చెప్పి చూస్తున్నాయి. అయితే ఈ ఇద్దరు టీంలు కలిసి ఇంకొక విషయంలో ఇద్దరు కలిసి కొట్టాలని చెప్పి చూస్తున్నాయి. అసలు ఇంతకు ఏం జరిగింది, అది మ్యాటర్లకి రా అని చెప్పంటారా? వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు చూడండి. నేను మీ పవన్ కృష్ణ. ముందు ఆ లైక్ బటన్ని గట్టిగా కొట్టండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, అండ్ నేను మ్యాటర్ మీకు చెప్పేస్తాను. ఫ్రెండ్స్, నేను మాట్లాడుతుంది మన రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ గురించి. షోయబ్ అఖ్తర్ గురించి అంటే తెలిసిందే కదా, మీడియం మైలేజ్ అంటే బాగా ఇష్టం అనమాట. మైలేజ్ లేని బండి కూడా షోయబ్ అఖ్తర్ అలా ముట్టుకున్నా అంటే మాత్రం ఫుల్ మైలేజ్ వస్తుంది. సో దానికి తగ్గట్టుగానే మరి ఇంటర్వ్యూలు కూడా అవి చేస్తూ ఉంటాడు కాబట్టి అక్కడ మళ్ళీ ఇండియా గురించే మాట్లాడాడు, ఇండియన్ టీమ్ ప్లేయర్స్ గురించే మాట్లాడాడు, ఇండియా పాకిస్తాన్ కంపారిజన్ మళ్ళీ తీసుకొచ్చాడు అనమాట. బేసిక్ గా షోయబ్ అఖ్తర్ వాడే ఒక ఫార్ములా ఏంటంటే, యూ హేట్ మీ, యూ లవ్ మీ, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ వాచ్ మీ. సింపుల్ లాజిక్ అనమాట. నువ్వు నన్ను లవ్ చేసినా నా కంటెంట్ చూస్తావు, నువ్వు నన్ను హేట్ చేసినా నా కంటెంట్ చూస్తావు. సో అల్టిమేట్ గా విన్ అయ్యేది నేనే కదా అన్న ఒక ఫార్ములాతో ముందుకెళ్తూ ఉంటాడు. బేసిక్ గా యూట్యూబ్ ఛానల్ మీద పడి సొంత ఛానల్ పెట్టుకుని బాగా డబ్బులు సంపాదించుకున్నాడు. అండ్ ఆ టైంలో ఇండియాలో కూడా ఆయన ఛానల్ ఓపెన్ గా ఉండేది కాబట్టి కావాల్సినన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కూడా వచ్చేది, డబ్బులు కూడా వచ్చేది. దానికి తగ్గట్టుగానే అప్పుడు ఇండియా జెండా ఎత్తుకునే అంత పని కూడా చేశాడు చాలా సార్లు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మీ అందరికీ తెలిసిందే కదా, పాకిస్తాన్ ఛానల్స్ అన్ని కూడా ఇండియాలో బంద్ పెట్టేసేసరికి అయ్యో నాకు వ్యూస్ రావట్లేదే అని చెప్పి అనుకున్నాడేమో కానీ కాస్త కాంట్రవర్షియల్ గా వెళ్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ అంటే ఇండియాలో ఉన్న జనాలు ఎలాగైనా సరే VPN పెట్టుకొని మరి ఆయన కంటెంట్ చూడాలి అని చెప్పేసి నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ ఉన్నాడు. అందులోంచి కొన్ని ఆనిముత్యాలు ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో వీడియో వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గురించి కానీ, లేకపోతే మహేష్ బాబు గారి గురించి కానీ, లేకపోతే చిరంజీవి గారి గురించో, లేకపోతే ప్రభాస్ గారి గురించో ఇలాంటి వీళ్ళ ఫోటోలు పెడితేనే ఎలా అయితే వీడియోలు ఇక్కడ సేల్ అవుతాయి అన్న ఒక నమ్మకం ఉంటుందో, అలాగే ఈ క్రికెట్ ఇండస్ట్రీలో ఇప్పుడు కూడా సచిన్ వర్సెస్ విరాట్ అనే ఒక ఫార్ములానే వీళ్ళు కూడా పట్టుకొని ఉంటారనమాట. సో ఆబ్వియస్లీ ఒక క్వశ్చన్ అడిగాడు, సచిన్ గొప్ప లేకపోతే కోహ్లీ గొప్ప అని చెప్పి అనగానే వితౌట్ ఎనీ హెసిటేషన్ టపీమ్ అని ఒక ఆన్సర్ చెప్పాడనమాట. అదే సచిన్నే గొప్ప, అబ్బే విరాట్ కథ సీన్ లేదు అని చెప్పేసి అనేసాడు. సో ఇక్కడ సచిన్ ఫ్యాన్స్ అందరు కూడా హ్యాపీగా ఉంటే విరాట్ ఫ్యాన్స్ కొంచెం దీని గురించే కామెంట్లు కూడా చెప్తూ ఉన్నారు. అండ్ దానికి తగ్గట్టుగా అక్కడ రివర్స్ క్వశ్చన్ కూడా వచ్చింది. అదేంటండి బాబు, విరాట్ కోహ్లీ సచిన్ కన్నా ఎక్కువ మ్యాచ్లు గెలిపించాడు కదా అని అంటే, అవును గెలిపించి ఉండొచ్చు, కానీ మా కాలంలో వసీము, వకారు, మెగ్రాత్, వార్నర్ లాంటి పెద్ద పెద్ద డేంజరస్ బౌలర్స్ ఉండేవాళ్ళు. అప్పటి వాళ్ళని ఫేస్ చేస్తుంటే ఇప్పుడున్న విరాట్ కోహ్లీ జూజూబీ నానా అని చెప్పి అనేసాడు. ఇక్కడ ఫ్యాన్స్ కి మండింది. అంతెందుకు పాకిస్తాన్ లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కూడా మండింది. వాళ్ళే ఉంటున్నారంటే, అరే భయ్యా కోహ్లీ ఏమైనా గల్లీ క్రికెట్ ఆడా? స్టెయిన్, మిచెల్ స్టార్క్, మలింగ, కమిన్స్, అమీర్ లాంటి పెద్ద పెద్ద బుల్లెట్లను ఎదుర్కోలేదా? ఆ కాలంలో పుట్టకపోవడం విరాట్ కోహ్లీ చేసిన తప్ప ఏంటి? ఈ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడేస్తావా అని చెప్పేసి కామెంట్ల మీద కామెంట్లు పెట్టేస్తూ ఉన్నారు. బట్ మన అఖ్తర్ మాత్రం ఒకటే మాట అంటున్నారు, విరాట్ ఈ తరానికి కింగ్ అయి ఉండొచ్చు కానీ సచిన్ దరిదాపుల్లో కూడా రాలేడు అని చెప్పేసి తెగేసి చెప్పేస్తాడనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇండియన్ క్రికెటర్లే అవసరమయ్యాడు మన షోయబ్ అఖ్తర్ కి. ఇప్పుడు ఎవరి గురించి అంటే బుమ్రా వర్సెస్ వసీం గురించి ఒక క్వశ్చన్ అడిగారనమాట. ఇంతకు బుమ్రా గొప్ప లేకపోతే వసీం అక్రమ్ గొప్ప అని చెప్పి అడిగితే, అసలు ఈ పోలికేదండగా వాట్ ఆర్ యూ టాకింగ్, వసీం బాయ్ ముందు బుమ్రా ఎంత జూజూబీ అన్నాడు సార్. మళ్ళీ అసలు అక్కడ దాకా ఎందుకండి, వసీం వకారాల దాకా అవసరం లేదు. మా మొహమ్మద్ ఆసిఫ్, మొహమ్మద్ అమీర్, షమీల్ కూడా బుమ్రా కంటే టాలెంటెడ్ అని చెప్పేసి ఇంకొక బాంబేలు చేశాడు. అంటే ఇండైరెక్ట్ గా పిల్ల బచ్చా అనేసాడు అనమాట. అసలు ఈ మాటలన్నీ వింటుంటే అర్జెంట్ గా ఇండియా నుంచి ఒక ఫ్యూజ్ కొనుక్కొని పాకిస్తాన్ కి పార్సల్ చేయాలనిపించింది. ఎందుకంటే ఈ ఫ్యూజ్ షోయబ్ అఖ్తర్ కి చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్యూజ్ భయ్యే కదా ఇలా మాట్లాడుతుంది. అసలు బేసిక్ ఆ కాలంలో టెస్ట్ మ్యాచ్లు పిచ్ల మీద వన్డేలాడి డాట్ బాల్స్ వేస్తే గొప్ప కాదు. ఇప్పుడు ఫ్లాట్ పిచ్ల మీద 400 కొట్టే T20 రోజుల్లో వరల్డ్ కప్ ఫైనల్లో 30 బంతుల్లో 30 పరుగులు కొట్టకుండా కాపాడే మొనగాడు ఎవరంటే మన బుమ్రా ఒక్కడే అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అందుకోసమే కావచ్చు చివరికి అఖ్తర్ కూడా కాస్త అక్కడ సర్దుకొని, ఆ బుమ్రా మంచి బౌలరే లేండి, కాకపోతే కాస్త జాగ్రత్తగా ఆడాలి, ఇంకొంచెం బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. అండ్ ఇక్కడి నుంచే ఒకేసారి శాంతి దూత అవతారం ఎత్తేసాడనమాట. ఏ లెవెల్ అంటే మన ప్రపంచ శాంతి పార్టీ అధ్యక్షుడు మన పాల్ గారిని కూడా మించిపోయాడు అనమాట. ఇంతకేమన్నాడంటే, ఇరు దేశాలు కలిసిమెలిసి ఉండాలి, ఫ్రెండ్షిప్ తో ఉండాలి, క్రికెట్ లో రాజకీయాలు తేయకూడదు, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి అని నీతులు చెప్పడం మొదలు పెట్టాడు. ఇది ఎలా ఉందంటే ఒసామా బిన్ లాడెన్ వచ్చి ప్రపంచ శాంతి గురించి మాట్లాడినట్టుంది. అండ్ ఇక్కడే కాస్త డామేజ్ కవరింగ్ కూడా చేయడానికి ట్రై చేశాడనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకి విరాట్ కోహ్లీ, మన కింగ్ కోహ్లీతోని అక్కడ బాబర్ ఆజం ని పోలుస్తూ ఉంటారు కదా. సో మళ్ళీ అదే ప్రశ్న వచ్చింది. దానికి పట్టుకొని ఒక లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడండి. బాబర్ ని పట్టుకొని విరాట్ కోహ్లీతో పోల్చకండి బాబోయ్. పాకిస్తాన్ లో కోహ్లీ లాంటి ఫిట్నెస్, సిన్సియారిటీ ఉన్న ఒకే ఒక్కడు
యూనిస్ ఖాన్ మాత్రమే ఈ కొత్త కుర్రాలకు అంత సీన్ లేదు అండ్ బాబర్ కి ఇంప్రూవ్ అవ్వాలన్న కసి లేనే లేదు, అంత యావరేజ్ మనుషులు యావరేజ్ క్రికెటర్లు అని చెప్పేసి మొక్కం మీద కడిగి వాడేశారు. అండ్ పనిలో పనిగా రాజకీయాలు వద్దు అంటూనే రాజకీయాల్లోకి దిగి పీసీబీ గురించి మాట్లాడాడు అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న క్రికెటర్లు అందరూ కూడా పీసీబీ చీఫ్ కావాలని కోరుకుంటుంది, వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడు కొట్టగా చేస్తూనే ఉంటారు. సందట్లో సడేమియా అని చెప్పేసి పీసీబీని పట్టుకొని కూడా ఉతికారేశాడు. పీసీబీకి పిల్లల లాంటి అమాయకులు కావాలి, కానీ దూకుడున్న మొనగాళ్ళు మాత్రం వద్దు. అందుకే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ చేతుల్లో కూడా తుక్కుగా తన్నులు తింటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ క్రికెట్ మారాలంటే పాకిస్తాన్ లో గ్రౌండ్ లెవెల్ నుంచి మార్చేయాలి, లేకపోతే మాత్రం ఇంకొక 15 ఏళ్ళు అయినా సరే టీమిండియా దరిదాపుల్లో కూడా మనం రాలేము అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఏదేమైనా ఇంటర్వ్యూ మధ్యలో కాస్త మాస్ మసాలా కోసం మన వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కూడా ఫైనల్లీ యాక్సెప్ట్ చేశాడు. ఏంటంటే పాకిస్తాన్ క్రికెట్ అంత సీన్ లేదు నానా అని చెప్పేసి. సో మరి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు విన్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీని గురించి ఏమనుకుంటున్నారో దాని గురించి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు, వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ 10 మందికి ఇది పంపించాలనుకుంటే ఒక షేర్ కొట్టడం మర్చిపోవద్దు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయాలి మాత్రం ఇంపార్టెంట్. అండ్ ఒక హైప్ ఇచ్చారనుకోండి, నేను చాలా ఖుషి అయిపోతాను. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ విధేయుడు పవన్ కృష్ణ.